హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఫిబ్రవరి మిడ్లోనే ఉన్నాం, కానీ వేసవి తాపం మాత్రం ఫుల్గా పెరిగిపోయింది. దాహం ఎక్కువ వేస్తుంది, ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి టైంలోనే మనం చెరుకు రసాలు, రోడ్లపైన పళ్ళ రసాలకి ఆ ట్రాప్లో పడిపోతాం. ఒక్కసారి ఆ ట్రాప్లో పడిపోయామంటే మాత్రం మన హెల్త్ని మన చేతులారా పాడు చేసుకున్నట్లే. ఈ విధంగా అటువంటి వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి ఒక మంచి రెసిపీ బటర్ మిల్క్. ఈ మసాలా బటర్ మిల్క్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కంపల్సరీ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం పెరుగుని తీసుకొని దీన్ని చక్కగా కవ్వంతో ఈ విధంగా చిలుక్కోవాలి. మనకి ఈ మజ్జిగ అనేవి కొంచెం పల్చగా ఉన్నట్లయితే చక్కగా ఉంటుంది అండ్ ఎక్కువ వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ మసాలా మజ్జిగకి. చూస్తున్నారు కదా, చక్కగా చిలుక్కొని వాటర్ వేసుకొని బాగా కవ్వంతో చిలుక్కోవాలి. మీరు ఒకవేళ గ్రైండర్ యూజ్ చేసుకున్నా కానీ పర్లేదు. మేమైతే ఈ విధంగా సింపుల్గా చేసేసుకుంటాం అన్నమాట. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మజ్జిగ చక్కగా చిలుక్కున్నాక ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఈ మసాలాని కొంచెం నీళ్లు కలుపుకొని మనం ఏదైతే ముందుగా మజ్జిగ చేసి పెట్టుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక ఫిల్టర్ పెట్టుకొని యాడ్ చేసుకుంటే ఈ కరివేపాకు, కొత్తిమీర, ఈ మసాలా తొక్కలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఆ ఎక్స్ట్రాక్ట్ అనేది చక్కగా మధ్యలో దిగేటట్టు బాగా స్పూన్ తోటి ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ కొత్తిమీర ఇట్లాంటివి ఇష్టం లేని వాళ్ళు చక్కగా తాగేస్తారు. అదేవిధంగా ఈ మసాలా అంతా దాంట్లో కలిసి పైకి తేలుతూ ఉన్నట్లయితే కొంతమంది తాగకపోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ అంతా దిగి ఆ మజ్జిగకి ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి సింపుల్ ప్రాసెస్లో మజ్జిగ తయారైపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎంతవరకు అయితే వాటర్ కావాలనుకుంటామో మన కన్సిస్టెన్సీని బట్టి చక్కగా అన్ని నీళ్లు కలుపుకుంటే మంచిగా హెల్తీగా మంచి స్పైసీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఒక నిమ్మ చెక్క కానీ పిండేసుకుంటే మజ్జిగ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సమ్మర్లో నిమ్మ చెక్క పిండుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలా పిండుకోవడం వల్ల ఈ డీహైడ్రేషన్ కూడా గురి కాకుండా చక్కగా ఎనర్జీ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, హెల్తీ రెసిపీ అండ్ చాలా సింపుల్ మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.